మనం ఫ్యామిలీ ట్రీ అనగానే ఏం గుర్తొస్తుంది? తాతలు, ముత్తాతల పేర్లు, వాళ్ళ ఊర్లు అంతేనా? కానీ అది అంతకు మించి మన నెక్స్ట్ జనరేషన్ హెల్త్కి అదొక పవర్ఫుల్ మెడికల్ మ్యాప్ లాంటిది. అసలు మన కుటుంబ చరిత్రను ఆ మ్యాప్గా ఎలా మార్చుకోవాలో ఇప్పుడు చూద్దాం. అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఒక ముఖ్యమైన విషయమేంటంటే, మన ఫ్యామిలీ హెల్త్ హిస్టరీ గురించి తెలుసుకోవడమంటే భయపడటానికి కాదు. డాక్టర్ ప్రశాంత్ చెప్పినట్టు మన జీన్స్ అనేవి ఒక బ్లూప్రింట్ మాత్రమే, మన విధిరాత కాదు. దాన్ని మనం అర్థం చేసుకుని కరెక్ట్ టైంలో జాగ్రత్తలు తీసుకుంటే చాలు. అదే మన లక్ష్యం. సరే, ఈ మెడికల్ మ్యాప్ అని అంటున్నాం కదా, మామూలు ఫ్యామిలీ ట్రీకి దీనికి తేడా ఏంటి? ముఖ్యంగా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే వాళ్ళకి ఈ మ్యాప్ ఒక కంపస్లా పనిచేస్తుందన్నమాట. ప్రెగ్నెన్సీ టైంలో ఏమైనా ప్రాబ్లమ్స్ రావచ్చు అని ముందుగానే పసిగట్టి మనల్ని ప్రిపేర్డ్గా ఉంచుతుంది. ఓకే, ఇంతకీ ఈ మెడికల్ మ్యాప్ని మనంతట మనమే ఎలా తయారు చేసుకోవాలి? అనుకున్నంత కష్టమేం కాదు, చాలా సింపుల్. కేవలం ఒక 4 స్టెప్స్ ఫాలో అయితే చాలు. ఆ 4 స్టెప్స్ ఏంటంటే: ఫస్ట్, 3 తరాల రూల్. సెకండ్, బిగ్ 4 రెడ్ ఫ్లాగ్స్ని ఐడెంటిఫై చేయడం. థర్డ్, బంధుత్వంలో పెళ్లి జరిగిందా లేదా అని చెక్ చేసుకోవడం. ఇంకా ఫోర్త్, మనకు సరిగ్గా తెలియని వివరాలను కూడా నోట్ చేసుకోవడం. సరే, ఇప్పుడు ఒక్కో స్టెప్ గురించి వివరంగా చూద్దాం. మొదటిది 3 తరాల రూల్. అంటే ఎవరు? మీరు, మీ పేరెంట్స్, ఇంకా మీ సిబ్లింగ్స్. అంటే మీ అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళు, వాళ్ల పిల్లలు. ఈ 3 తరాల హెల్త్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయాలి. ఎందుకంటే బిడ్డను కనబోయే వాళ్లకు మోస్ట్ ఇంపార్టెంట్ జెనెటిక్ ఇన్ఫర్మేషన్ ఈ 3 జనరేషన్స్ నుంచి వస్తోంది. ఇక రెండో స్టెప్, ఈ బిగ్ 4 రెడ్ ఫ్లాగ్స్. అంటే 4 ముఖ్యమైన ప్రమాద సంకేతాలను గమనించాలి. ఏంటవి? మీ ఫ్యామిలీలో ఎవరికైనా 50 ఏళ్ల కంటే తక్కువ వయసులో హార్ట్అటాక్ లేదా స్ట్రోక్ వచ్చిందా? షుగర్, థైరాయిడ్ లాంటి సమస్యలు ఎక్కువగా ఉన్నాయా? వరుసగా 2 లేదా అంతకంటే ఎక్కువసార్లు అబార్షన్స్ అయ్యాయా? లేదా పుట్టుకతో వచ్చే లోపాలు, అంటే శారీరక వైకల్యాలు, వినికిడి లోపం లాంటివి ఏమైనా ఉన్నాయా? వీటిని చాలా జాగ్రత్తగా గమనించాలి. ఇది కొంచెం సెన్సిటివ్ టాపిక్, కానీ మెడికల్గా చాలా చాలా ఇంపార్టెంట్. అదేంటంటే భార్యాభర్తలు దగ్గరి బంధువులా కాదా అనేది. ఒకవేళ బంధువులైతే ఆ విషయాన్ని డాక్టర్తో చెప్పడానికి అస్సలు మొహమాట పడొద్దు. వాళ్ళు మిమ్మల్ని జడ్జ్ చేయడానికి కాదు, కేవలం మీకు మంచి మెడికల్ అడ్వైస్ ఇవ్వడానికి అడుగుతారు. మరి ఈ 2-3% ఏంటి అంటే, బంధుత్వంలో పెళ్ళిళ్ళు జరిగినప్పుడు కొన్ని రకాల జెనెటిక్ జబ్బులు పిల్లలకు వచ్చే రిస్క్ ఇతరులతో పోలిస్తే 2-3% ఎక్కువ ఉంటుందన్నమాట. ఇది నంబర్ చిన్నగానే అనిపించొచ్చు, కానీ ముందు జాగ్రత్త కోసం ఇది చాలా కీలకమైన సమాచారం. చూడండి, డాక్టర్ ప్రశాంత్ మాటల్లోనే చెప్పాలంటే, మేం జడ్జ్ చెయ్యం, కేవలం మరిన్ని కరెక్ట్ టెస్ట్లు చేస్తాం. సో ఈ సమాచారమనేది డాక్టర్లకు మరింత ఖచ్చితమైన టెస్ట్లు చేయడానికి హెల్ప్ అవుతుందంతే. దీని వెనుక వేరే ఉద్దేశం ఏదీ ఉండదు. ఇక ఫైనల్ స్టెప్, తెలియని వివరాలను కూడా నోట్ చేసుకోవడం. మన పెద్దవాళ్లు చెప్తుంటారు కదా, మా తాతగారు ఏదో తెలియని జ్వరంతో పోయారు అనో, మా అత్తయ్య హఠాత్తుగా నీరసించి చనిపోయింది అనో. ఆ క్లియర్గా లేని సమాచారం కూడా మనకు ఒక ముఖ్యమైన క్లూ లాంటిదే. ఎందుకంటే అప్పుట్లో తెలియని జ్వరం అని చెప్పింది ఇప్పుడు మెటబాలిక్ లేదా కార్డియాక్ ప్రాబ్లం అని మన డాక్టర్లు గుర్తించగలరు. సరే, ఇవన్నీ చేశాక కూడా మనలో కొన్ని అపోహలు ఉండిపోతాయి. ఇప్పుడు అలాంటి కొన్ని కామన్ అపోహల వెనుక ఉన్న నిజమైన సైంటిఫిక్ ఫ్యాక్ట్స్ ఏంటో చూద్దాం. ఇది మనకు మరింత క్లారిటీ ఇస్తుంది. ఇది చాలా మంది అనుకునేది, మొదటి బాబు పాప హెల్దీగా ఉన్నారు కదా, రెండో బిడ్డ గురించి టెన్షన్ అక్కర్లేదు అని. కాని నిజమేంటంటే జీన్స్కి మెమరీ ఉండదు, అది ప్రాబబిలిటీ మీద పనిచేస్తుంది. అంటే కొన్ని లక్షణాలు మొదటి బిడ్డలో కనిపించకుండా రెండో బిడ్డలో బయటపడచ్చు. ప్రతి ప్రెగ్నెన్సీ ఒక కొత్త జెనెటిక్ కాంబినేషన్, అంతే. ఇంకొక పెద్ద అపోహ ఫుడ్ గురించి. బొప్పాయి తింటే అబార్షన్ అవుతుంది, పైనాపిల్ తినకూడదు అని. దీనికి ఎలాంటి సైంటిఫిక్ ప్రూఫ్ లేదు. ఒకవేళ ఫ్యామిలీలో వరుసగా గర్భస్రావాలవుతున్నాయంటే దానికి కారణం క్రోమోజోమ్ సమస్యలు లేదా గుర్తించని కొన్ని హెల్త్ కండిషన్స్ అయ్యుండొచ్చు, అంతేగాని ఫుడ్ కాదు. ఓకే, ఇప్పటిదాకా మనం చాలా విషయాలు తెలుసుకున్నాం. ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనల్ని భయపెట్టడానికి కాదు, ఈ జ్ఞానంతో మనం భయం నుంచి బయటపడి ఒక హెల్దీ ఫ్యూచర్ వైపు ఎలా అడుగులు వేయాలో ఇప్పుడు చూద్దాం. సరే, మీ ఫ్యామిలీ మెడికల్ మ్యాప్ తయారు చేశాక ఎప్పుడు ఒక జెనెటిక్ కౌన్సిలర్ని కలవాలి. మీ ఫ్యామిలీలో ఎవరికైనా థాలసీమియా లేదా సికిల్ సెల్ క్యారియర్స్ అని తెలిసినా,
ఫ్యామిలీలో డౌన్ సిండ్రోమ్ లేదా ఆటిజం ఉన్న పిల్లలున్నా లేదా ఎందుకో తెలియకుండా చిన్న వయసులోనే శిశుమరణాలు జరిగినా ఇలాంటి సందర్భాల్లో అస్సలు ఆలస్యం చేయకుండా స్పెషలిస్ట్ని కలవడం బెస్ట్. చివరగా మనం గుర్తుంచుకోవాల్సిందే ఒక్కటే, జ్ఞానమే మన అసలైన బలం. ఈ ఫ్యామిలీ మ్యాపింగ్ అనేది మనలో లోపాలు వెతకడానికి కాదు, మన చేతిలోకి పవర్ తీసుకోవడానికి. ఈ నాలెడ్జ్తో మన నెక్స్ట్ జనరేషన్కి ఒక మంచి హెల్దీ స్టార్ట్ ఇచ్చే అవకాశాన్ని మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఈ అనాలిసిస్ని ఒక ప్రశ్నతో ముగిద్దాం. ఒకవేళ మీరు మీ ఫ్యామిలీ మెడికల్ మ్యాప్ను గీస్తే అది మీ భవిష్యత్తు కోసం ఎలాంటి కొత్త అవకాశాల దారులను తెరుస్తుందో ఒక్కసారి ఆలోచించండి. ఆ దిశగా మొదటి అడుగు వేయడానికి ఇదే కరెక్ట్ టైం.